నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వస్తోంది. రాజమహేంద్రవరం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ చంద్రబాబు సమయంలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ 1 గా ఉండేదంటూ ప్రశంస. రాష్ట్రానికి మోదీ గ్యారంటీ, బాబు నేతృత్వం, పవన్ విశ్వాసం ఉన్నాయని కితాబు. కేంద్రం నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేశారని ప్రధాని విమర్శ. 3 రాజధానుల పేరిట జగన్ ఏపీని లూటీ చేశారంటూ మండిపాటు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశం. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపైన బదిలీ వేటు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, గెజెట్ ప్రతులను తగలబెట్టిన చంద్రబాబు. చట్టం గురించి మాట్లాడినందుకు కేసు పెట్టారని ధ్వజం. భూములు కాజేస్తే ఎందుకు ఊరుకోవాలని ఆగ్రహం. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో కొనసాగుతున్న గందరగోళం. కేంద్రాల వద్ద తీవ్ర అవస్థలు పడుతున్న ఉద్యోగులు. జాబితాలో పేర్లు లేకపోవడం, అధికారుల తీరుపై అసహనం. కడప ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ షర్మిల. అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదంటూ ఎద్దేవా. తండ్రి పేరు ఛార్జిషీట్లో ఎక్కించిన ఏకైక వ్యక్తి జగనేనంటూ ఆగ్రహం. మద్యం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు. బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు. రేపటితో ముగియనున్న జ్యుడిషియల్ కస్టడీ. నీట్ పరీక్షా పత్రం లీక్ అయినట్లుగా వార్తలు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పేపర్ ఖండించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకే ఎన్నికలన్న రాహుల్. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తున్నాయని ఆరోపణ. రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే 400 పార్ నినాదాన్ని ఇచ్చారంటూ ఆగ్రహం. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ లో భారీగా నోట్ల కట్టలు. మంత్రి పిఏ పనిమనిషి ఇంట్లో 25 కోట్లు సీజ్. మంత్రి ఆలంగీర్ ఆలం డబ్బులుగా నిర్ధారణ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.